वक्रतुण्ड महाकाय सूर्यकोटि श्री रेणुका माता की रेणुका माता को राजुला मोविलारा रक्षिता महा राजुला मोविलारा राजुला मोविलारा रक्षिता महा राजुला मोविलारा रक्षिता महा राजुला मोविलारा राजुलम राजुलम రాజులము రాజుల తోడుతా అయ్యా మీరెవరు? మేము కార్తీక రాజులము. ఆగము ఆగము సంక్రాంతి వెళ్ళింది, ఆశకి నాట్లు పెట్టిర్రు, వరి కోసిర్రు, పోనీ నాట్లు పెట్టిర్రు అన్న దిష్టి బొమ్మలు పెడదామా అంటే మీరు దిష్టి బొమ్మలు ఏమి దిష్టి బొమ్మలు కాపాడుతామరా మేము? రాజులము దిష్టి బొమ్మ ఎవరికి అయ్యా మీరు? మేము ముస్తాన పెళ్లిగా రాజులం. ఇంకా వేరే ఊరికి రారా? కారా? మేము రాము. ముఖం లేదా వస్తుంది? మేము ముస్తాన పెళ్లికి రాజులం అయ్యా, బడిసావరికి వచ్చినాం. అయితే వేరే ఊరికి పోతానికి ముఖం లేదు. మాకు ఉన్నది కాబట్టి బడిసావరికి వచ్చినాం. లేకపోతే మేము వచ్చుకొస్తాం రా. పిచ్చి కుక్క అరిచినట్టుంది. మేము పిచ్చి కుక్కలే కాపాడుతాం. గద్ద తీసుకొని కొడుతామంటే ఏమంటాం? పొడగుండి వలుతుంది. ఆంబులెన్స్ నెంబర్ ఎంత? 3 పక్కన పడుతుంది. ఏమి దాపడం కొనమని కొనుకొస్తావు. పబ్లిక్ లేదు, ఆడ మంచిగా లేదు, ఆట మంచిగా మోయిపోయిందంటే బడసావరంలో మనుషులే లేరు, అందరూ పనిచేరు. ముస్తాన పెళ్లికి ఎంతో బాధపడి వచ్చినాము, అది అందరూ పనిచేరు. ఏం చేస్తాం? ఇప్పుడు దాకా కావాలి అక్షరాలు, ఇప్పుడు చేసిపోతారు. జై కార్తీక మహారాజా, రాజా కార్తీక మహారాజా, కార్తీక మహారాజా, రాజా కార్తీక మహారాజా, రాజరాజులము రాజులతో రాజరాజులము రాజు
రాజరాజులము రాజుల దోడుదా రాజులతో ఆడుతాం రాజరాజులము రాజుల దోడుదా రాజరాజులము మాతోని వైరశత్రు ఎవడు రాడు వచ్చినా బతకలేడు అంటే మీరు మంది దగ్గరికి పోతే ముఖం లేదు మీకు. ఏ భగవంతు లేదు ఇంటే కొడతాం అనుకుంటాం జై రేణుకా మాతాకు జై సూరా రఘురామ మేము శూర వీర వీరులము ఆరముత్యాలు ధరించిన వారము ఏ ముత్తాలు ధరించాము ఎవరు లేరు లేరా? లేరు సరి ఎవరు లేరు ఈ ఊళ్ళో లేరా ఆ ఊళ్ళో లేరా ఈ సనుబడ్ల పడే సామరం ఎవరు లేరు ముసలపల్లి ఊళ్ళేరా ముసలిపల్లి. నిలబడితే అక్కడ కొట్టుకోకు మరి ఏమైనా వాళ్ళ కదా కుక్కలాటలు వస్తుంది. ఉంటారు మరి రాజులే ఉంటారు మరి ఓ, మీ కుక్కలాటలు రేణుకా మాతాకు ఏయ్. వారి మరొకసారి ఎవరు లేరు వారి నా సరిపోలిన వారేరి వారి మాతరి ఎవరు లేరు వారి మా సరిపోలిన వారేరి వారి మాతరి ఎవరు లేరు వారి మా సాటి ఎవ్వరు లేరు తైగది కదా తైగది కదా తైగది కదా వారి సరి ఎవరు లేరు మాతోని సరిపొందిన వారు ఎవరు లేరు మాతో ఇక్కడ బలం ఉన్నోళ్ళు దొడ్డుకున్నోళ్ళు ఎవరు లేరు కాబట్టి మాతోని సరి ఎవరు లేరు కొంచెం ఆగండి. ఇప్పుడు ఈ శ్రీ జగజ్జనని రేణుకామాత కళా బృందం వారికి మన బూరుగు లక్ష్మారెడ్డి గారు మన గిఫ్టులు అందజేస్తున్నారు. బూరుగు లక్ష్మారెడ్డి గారు వేదిక పైకి వచ్చి ఆ యొక్క శ్రీ రామలింగేశ్వర కళా బృందానికి స్టేజ్ మీదకి రాగలరని కోరుచున్నాం. తొందరగా రావాలి. జయములు రేణుకా మాతాకి జై. తొందరగా వచ్చి శ్రీ రామలింగేశ్వర కళా బృందానికి గిఫ్టులు అందజేసిన తర్వాత తదనంతరమున కథ కొనసాగుతుంది. దయగల సహృదయులు ఎవరైనా సరే చూడొచ్చిన వాళ్ళైనా సరే 1000 రూపాయల 2500 ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే కమ్మరే కానీ ముక్కుపోగులే కానీ ఉడవికి ఇచ్చి పేరు కూడా చదివి అసలు లేకపోతే కమ్మలు ఉన్నాయి, చెవు మీద కమ్మలు ఉన్నాయి. మీ మూల రెక్కలు సల్లగుంటే మళ్ళీ చేపించుకుంటారు మీరు. బోరు లక్ష్మారెడ్డి గారు ఎక్కడన్నా కమ్మల నుంచి శ్రీ రామలింగేశ్వర కళా బృందానికి గిఫ్టులు అందజేయవలసిందిగా తొందరగా వేదికపైకి రాగలరని కోరుచున్నాం. బోరుగు లక్ష్మారెడ్డి గారు పోదారి పదవమ్మ సీత పంతులు మా ముత్తానపల్లి నుంచి మా పంతులు ఒక్కటి నేర్పింది కాబట్టి మేము శిశులం కాబట్టి ప్రాధాప్రాధ వందనములు నమస్కారం చేస్తున్నాము. మా ముత్తానపల్లికి మాకు నేర్పింది కాబట్టి జయములు రేణుకా మాతాకి కోతులూరు బ్రహ్మేంద్ర సముల వారికి దయచేసి మన పొలిగేలు వచ్చిన బృందం కూడా అక్కడ కూడా మన ఇప్పుడు నా స్థాయికి వచ్చినటువంటి నరసింహులు గారు పంతులయ్యండు. ఇప్పుడు ఒకసారి మాకు గ్రూప్ ఫోటో చేయాలని ముస్తారపల్లి కళా బృందాన్ని మరియు పులిగిల కళా బృందాన్ని నేను నా అభిమానులు కాబట్టి అందరు రావాలి. స్టేజ్ మీద అందరు ఫోటోలు దిగాలి. సీను మళ్ళీ పంతులు పరశురాముడు మన నా అభిమానాన్ని కింద యొక్క అభిమానం 2 గ్రామాల నా శిష్యులు వచ్చిండ్రు. వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఈనాడు చాలా సంతోషంగా ఉంది. వారు నాకు వచ్చి సహకరించినందుకు ఎల్లవెల్లలా ఇదే కృషితోని ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా కొనసాగించాలని వారిని కోరుకుంటున్నాను. గురు లక్ష్మారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సిగ్గుపడుతున్నారు గురు లక్ష్మారెడ్డి గారు ఇచ్చేసి పొరుగులో వచ్చినారు సిగ్గుపడుతున్నారు. మరి గురువులు పెద్దలు గురు రామరెడ్డి గారిని వారి జ్ఞాపికతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. షీల్డ్తో
చూడు రేటు నవ్వుతురా ఎందుకు రామరెడ్డి గారికి షీల్డ్ అందజేస్తున్నారు బూరు లక్ష్మారెడ్డి వారు. పరశురాముడు కొంచెం చారా అదేవిధంగా మరిపల్లి కిష్టయ్య గారికి కూడా వారి జ్ఞాపిక షీల్డ్ అందజేయవలసిందిగా కోరుచున్నాం. మరిపల్లి కిష్టయ్య గారికి బూరు లక్ష్మారెడ్డి గారు వచ్చినాయి. అదేవిధంగా వల్లందాస్ రమేష్ గారికి కూడా షీల్డ్ను అందజేయవలసిందిగా కోరుచున్నాం బూరు లక్ష్మారెడ్డి గారికి. అదేవిధంగా నల్లమాస రాజు గారికి కూడా షీల్డ్ను అందజేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా పులిగిల్ల పంతులు గారు నరసింహ గారికి కూడా వారి జ్ఞాపకం షీల్డ్ను అందజేయవలసిందిగా కోరుచున్నాం. సపట్లు కొట్టురు అందరూ ఒకసారి. అదేవిధంగా ముస్తాలపల్లి నుండి ఉపేందర్ గారికి కూడా వారి జ్ఞాపక షీల్డ్ని అందజేయవలసిందిగా కోరుచున్నాం. మీరు రావాలి. ఉపేంద్ర గారు కూడా మాకు పెద్ద కీము, మాకు అధ్యక్షుడు కాబట్టి చాలా ప్రేమతోని మేము కూడా ప్రేమ చేస్తున్నాము. అదే మళ్ళా యాదగిరి కూడా మాకు ప్రేమసు తబలగొట్ట కూడా మంచి చాలా మాకు అభిమానం. అదేవిధంగా ముస్తాలపల్లి వారు పచ్చిమట్ల యాదగిరి గారికి అందజేయవలసిన కోరుచున్నాం. అదేవిధంగా వడ్డే స్వామి గారికి ఈరోజు మేము వచ్చి ఈడ కనీసం మీ ముంగట పాడకపోవచ్చు ఎనుకుండి పాడుతున్నాము అంటే మా పంతులు గారు గురువు గారు అనేటువంటి మా రామరెడ్డి గారు నేను వేషం కూడా ఇంతవరకు వేయలేదు. ఫస్ట్ నేను బ్రహ్మంగారు వేషం వేసిన, నాకు ఆయన్నే గురువు. ఇప్పుడు మొన్న ఈ వేషమే నేను పరశురాముడు వేషం వేసిన. ఆ గురువు గారికి నా పాదాభివందనాలు. మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మా గురువు గారు అయినటువంటి కృష్ణన్న గారికి మరియు ఈ బండసోమం గ్రామస్తులకు అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే మా రమేష్ అన్న మా తబలిస్టు, మేము ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పిలిచినా నేనున్న తమ్మి అని వచ్చి మా రమేష్ అన్న కూడా మాకు సహకారం చేసింది. అదేవిధంగా వడ్డే స్వామి గారికి కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కార్తీక రాజులు ముస్తాలపల్లి వాస్తవ్యులకు కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాం. గ్రూప్ ఫోటో చౌటప్పల్ వెంకటేశం పంతులు గారు కూడా వేదిక మీద రావాలి. మా బండసోరం గిఫ్ట్ ఒకటి స్థిరస్థాయిగా ఉండాలి. ఒకటి కాపాడు రమేష్. బండసోమరం వాస్తవ్యులు కోరుచున్నాం. వెంకటేశం పంతులు గారు అయిపోలేదు, కూర్చోవాలి, కథ అయిపోలేదు, లాస్ట్ ఉంది. వెంకటేశం పంతులు గారు మేకప్ మ్యాను ముస్తాలపల్లి వాస్తవ్యులు సాయి గారికి కూడా అందజేయవలసిన కోరుచున్నాం. నవీన్ సాయి ఇద్దరు రండి.
ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన మేకప్ వెంకటేశ్వర మ్యాన్లు మంత్రులు తొందరగా నవీన్ రావాలి. గారు, సాయి గారు. ఒక నిమిషం ఇప్పుడు ఒక నిమిషం మన ఈ నాటకానికి మన విరాళాలు అందించి మరియు మనకు ప్రోత్సహించి అన్ని విధాల వెన్నుదండ ఉన్నటువంటి భూలక్ష్మి రెడ్డి ఒక నిమిషం మాట్లాడతారండి తన ఉపాధ్యాయుడు. హలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళా బృందం బండసోమారం గారికి ఈ కళా నాట్య ప్రదర్శించిన ప్రతి ఒక్కరికి వారికి వెనకాల ఉండి తబలా వాయిద్యంతో సహాయ సహకారాలు అందించిన వివిధ గ్రామాల నుండి వచ్చిన పెద్దలందరికీ కూడా బండసోమారం గ్రామం నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడిగట్టి 3 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నిన్న ఆదివారము, సోమవారము, మంగళవారము 3 రోజులు పండగ చేసుకొని 3వ రోజు రాత్రి వీధి నాటక ప్రదర్శన చేస్తామనే ఉద్దేశంతో వలందాస్ రమేష్ గారు ప్రతి ఒక్కటి కూడా మాతోటి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఉన్నా కానీ షేర్ చేసుకుంటాడు. అట్టి విషయంలో మొదటగా ఇట్లా చేస్తున్నామంటే కాంగ్రెస్ అని చెప్పి చాలా రోజులు అవుతుంది మన దగ్గర ఇలాంటి ప్రదర్శనలు అంతరించిపోతున్నాయి కాబట్టి మీరు ముందుకు వచ్చి చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పిన. నాతోటి ఏదన్నా సహాయ సహకారాలు కావాలంటే అందిస్తా బాబాయ్ అని కూడా చెప్పిన ఆయనకు. నాకు తోచిన విధంగా ఇవ్వడం జరిగింది. ఇలాగే బ్రహ్మంగారి చరిత్ర 2003లో మా ఊర్లో భగత్ యూత్ అసోసియేషన్లో నేను 2000 సంవత్సరంలో అధ్యక్షుని పదవి చేపట్టి 2013లో డైరెక్టర్గా చంద్రబాబులో గెలిచేంత వరకు కూడా యువజన సంఘంని అధ్యక్షునిగా నడిపించుకుంటూ ఆ రోజులలో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఇదే తోట్ల పటేలు, తోట్ల నరసింహారెడ్డి, అవసర నరసింహాచారి కీర్తిశేషులయ్యారు. వారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి చరిత్ర ఆడిపియాలన్న ఉద్దేశంతో ఆ రోజులలో మా ఊర్లో ఎకరం భూమి 12,000, నేను 20,000 ఖర్చు పెట్టి పెంబర్ది నుంచి ఇదే షీల్డ్ తెచ్చి ఇచ్చిన ఒక్కొక్కరికి. అప్పుడు ఇదే కిష్టయ్యకు చార్మినార్లో సామాన్ తెచ్చుకుంటే కూడా డబ్బులు అందించిన 20,000 రూపాయలు ఖర్చు పెట్టిన. అట్లా ప్రతి సంవత్సరము ప్రోగ్రాం చేయించడండి. అప్పుడు సినిమాలు, టీవీలు ఇవన్నీ వాట్సాప్లు లేవు, చిన్న ఫోన్లు కూడా అప్పుడప్పుడే వచ్చినాయి. అయితే ప్రతి సంవత్సరము ఇదే కచేరీ దగ్గర వినాయకుని పెట్టి మేము ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రాం పిల్లలతోటి చేయించేది, వీళ్ళతోటి భాగవతాలు ఆడిపించేది. కానీ బ్రహ్మంగారి చరిత్ర ఆడిపియాలి, తోట్ల పట్టెలు కడితే జనమంతా ఊడతారు, రోడ్లన్నీ ప్యాక్ అయిపోతాయని మేము విన్నది నిజంగా చూడాలని అట్లా ముందుకు వచ్చి ధైర్యం చేసి ఆ రోజులలో కూడా తోచిన సహాయం చేసినాం. అదే ఉద్దేశంతో ఈ రోజులలో కూడా ఇప్పుడు ఈయన చెప్పంగానే నేను చేస్తా, ముందుకు వస్తా అని చెప్పేసి నాకు మీకు మెప్పుగా ఉండాలనే ఉద్దేశంతో, గుర్తు ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా, ఈ గ్రామస్తులందరికీ కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ కళని మీకు జీవం ఉన్నంత వరకు కూడా ఇలాంటి ప్రదర్శించాలని కూడా మీ అందరికీ కూడా మరొకసారి కోరుకుంటున్నాను. చౌటుప్పల్ నుంచి మా పంతులు గారు చిట్టిప్రోడు వెంకటేశం పంతులు గారు వచ్చారు. వాళ్ళు యక్షగాన కళాకారులు, ఇప్పుడు కూడా ఫీల్డ్ మీద ఉన్నారు, చాలా నాటకాలు ఆడిస్తుంటారు. వారు కూడా ఒక పేమెంట్. హలో, వారు రిటైర్డ్ టీచర్ కూడా, ఆయన ఉపాధ్యాయుడు, రిటైర్ అయ్యాడు. అయినా కూడా నాటక రంగాన్ని ఎనలేనటువంటి సేవలు అందిస్తుండు. అది చాలా అభినందనీయం. ఈ జగజ్జనని రేణుకా మాతాకి
కళాకారులందరికీ మీకు మాకు ధన్యవాదాలు చేస్తున్నాం. మనం కురుక్షేత్ర యుద్ధంలో రాయబారానికి పోయినప్పుడు